ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనములండి. అదేవిధముగా మనం నోరు గురించి మాట్లాడుకుంటున్నాం, మాట గురించి. అలాగే నోరు పళ్ళు తెల్లగా ఉంటాయని, నోరంతా ఎర్రగా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా మాట, ఈ యొక్క మాట అనేది చరిత్రలో ఉన్నది, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నది. అయితే పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుంది అంటే, నీ మాట మృదువుగా ఉండాలి, మరి ఇక నీ మాటలు తక్కువగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం అనేక రీతిలుగా అనేక విధాలుగా ఎలా మాట్లాడాలో నేర్పించింది బైబిల్. అయితే ఈ యొక్క పురాణాలు కూడా ఉన్నాయి. అలాగే మన ముందు ఉన్నటువంటి ఎందరో పెద్దవాళ్ళు కూడా దీన్ని చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ ప్రస్తుత దినాల్లో నోరు ఈ అదుపులో పెట్టుకోలేకపోతున్నారు ప్రజలు. దాని నిమిత్తమై నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే సాధారణంగా గతించిపోయిన కాలం ఏమైనది అనేది కంటే మన కాలంలో ఏం జరుగుతుందో మనం చూసుకుందాం. ఇది మన కాలం కాబట్టి మన కాలంలో గురించి మనం మాట్లాడుకుందాం. మనుషులుగా మనం చూసినప్పుడు చరిత్రలో పక్కన పెడదాం. ఎందుకంటే మాట అనేది మన కాలంలో మనం బ్రతికినంత కాలం మాట్లాడే మాట, నేను బ్రతికినంత కాలం నా మాట మాట్లాడాలి. అలాగే ఎవరికి కాలంలోనికి ఆ కాలం, మన కాలంలో ఈ కాలంలో మనం ఏ విధంగా మాట్లాడుకోవాలి అనేది చూసుకుంటే, ఈ మాటకి ఒక డిగ్రీ ఫైల్ అనేది ఉంటుంది. ఈ డిగ్రీ ఫైల్ అని అంటే కొన్ని మ్యాటర్లు, లేకపోతే కొన్ని పాంప్లెంట్లు, కొన్ని పేపర్లు, కొన్ని సబ్జెక్టులు కూడితే ఒక ఫైల్ అవుతుంది. అలాగే మనం సాధారణంగా చూసినప్పుడు కూలివాడు ఒకలా మాట్లాడుతాడు, ఇంజనీరింగ్ ఒకలా మాట్లాడుతారు, డాక్టర్ల మాటలు ఎప్పుడైనా చూసారా మీరు? చాలా మృదువుగా మాట్లాడుతుండే అప్పుడు కాలంలో డాక్టర్లు. ఇప్పుడు కాలంలో డాక్టర్లు అంత మృదువుగా మాట్లాడట్లేదు అనుకోని, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలోనే ఆ రోగం తగ్గిపోయేది అప్పుడు. ఓకే, ఆ విధముగా ఇప్పుడు ఆ డిగ్రీ ఫైల్గా మనం మాట్లాడుతూ ఉంటారు. అలాగే ప్రాంతం వారిగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాగే క్యాస్ట్ వారిగా కూడా మాట్లాడుతూ ఉంటారు, ప్రాంత వారిగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే కుటుంబం పరంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే కొందరు బూతులు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మొన్న ఒక అమ్మాయి యూట్యూబ్ చూడగానే 20 సంవత్సరాల లోపు ఉంటే ఆ అమ్మాయికి చాలా అందంగా ఉంది, చాలా అంటే చాలా అందంగా ఉంది, దేవుడిచ్చిన అందము చక్కగాని. అలాగే తల ఇప్పుడు స్టైల్ కదండి, తల ఎరబోసుకుని అది లిప్టిక్ అది పెట్టుకుంది. ఆమె మాట్లాడుతుంది చాలా పచ్చి బూతులు మాట్లాడుతుంది, చాలా పచ్చి మాటలు. అది ఒక బెడ్రూమ్కి సంబంధించిన, ఒక పురుషుడు స్త్రీకి సంబంధించినటువంటి మాట మాట్లాడుతుంది ఆమె. నాకు చాలా బాధ వేసుకొచ్చింది. నేను ఒక్కడే చెప్పా, అమ్మ ఒక తల్లి గర్భంలోంచి వచ్చావు, నోటికి అన్నం తినాలి కానీ బాత్రూమ్ మాటలో మాట్లాడకూడదు అని చెప్పా. తర్వాత ఆమె ఇష్టం అనుకోండి, ఆమె ఎంత భయంకరంగా మాట్లాడుతుందంటే ఒక రకంగా తనను తను తిట్టుకుంటుంది. ఆ శరీరంలో ఉన్నటువంటి అవయమును పచ్చిగా తిడుతూ, రా నువ్వు వస్తే నీకు నేను ఫోన్ నెంబర్ ఇస్తా, నీ సత్తా ఎంత ఉంది అని ఇంకా పచ్చిగా మాట్లాడుతుంది. సరే, అలాగా అనేక డిగ్రీ ఫైల్గా మాట్లాడుతుంటారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లోనే కదా ఎక్కడైనా సరే పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటున్నారు. రైట్, కోపంలోనో లేకపోతే అదే సిచ్యువేషన్ బట్టి ఇంట్లో మన పిల్లల్ని ఏదో తిట్టుకుంటూ ఉంటాం, చాలామంది తిడుతూ ఉంటారు. అది కామన్. ఎందుకంటే అది కోపంలో వచ్చేటువంటి మాటలు కాబట్టి దానికి హృదయంలో నుంచి వచ్చిన మాటలు కాదు. ఆ బూతుల మీద ఏదో సంపాదించాలి అనేటువంటిది కూడా ఉండకూడదు. అయితే ఇప్పుడు ఒక స్వీట్ వాయిస్ ఉంటుంది, హాట్ వాయిస్ ఉంటుంది. అలాగే ఈ యొక్క మాటలు తక్కువగా ఉండాలని మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మాటలు చూడండి, మనం అన్నిటికంటే ఈ రోజులో సెల్ ఫోన్స్ వచ్చినాయి. సెల్ ఫోన్లో సంబంధము లేని మనుషులతో, నీకు బంధువులు కాని మనుషులతో నీకు ఎంతమాత్రం సంబంధం ఉండదు. ఒక అక్క కాదు, ఒక చెల్లి కాదు, ఒక భార్య కాదు, ఒక అమ్మ కాదు, కానీ ఎక్కువ మాట్లాడేది ఎవరితో అంటే ప్రియురాళ్ళంట, ప్రియుడంట. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ముఖాలు చూసుకోరండి. వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుందంటే సంభాషణ.
మాటలు నడుస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్య. ఈ మాటలకి ఒక టైం అనేది ఉండదు. ఈ మాటలు మాట్లాడుతుండగా స్నానం చేసామా లేదా, భోజనం చేసామా లేదా, మంచి వస్త్రం వేసుకున్నామా లేదా, ఇవన్నీ ఏమి ఎవరైనా పక్క వాళ్ళు ఉన్నారా, ఈ పక్కన ఉన్నారా ఏమీ పట్టించుకోరు. కానీ అనేంత సంభాషణ వారిద్దరి మధ్య నడుస్తూ ఉంటుంది. కానీ ఆ సంభాషణ తప్పు అంటాడు. సంభాషణ అనగా ఉప్పు వేయాలంట. ఉప్పు వేసినప్పుడు ఆ సంభాషణకి టేస్ట్ ఉంటుంది. అది తక్కువదై ఉండాలి. ఆమేన్.